చెల్లున కొరడాలు క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరివచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానమును కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచన ప్రారంభము. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అనునొక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిను. అతడు పౌలు క్రిందికి వెళ్లి అతని మీద పడి కౌగలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనిలో ఉన్నదని వారితో చెప్పెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి కొన్ని సత్యాలను తద్రీతిగా ధ్యానించుకుందాం. చదవబడినటువంటి వాక్యంలో కొన్ని సత్యాలను మన విశ్వాస జీవితానికి అనువర్తించుకొని మనకు మనముగా బలపడబడే స్థితిలోనికి ఎదగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ దినాన తెలియజేస్తూ ఉన్నారు. ఆ దినమున అనగా ఆదివారమున అని ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో రాశారు. అనగా ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ప్రిఫరెన్స్ అండ్ ప్రామినెన్స్ అండ్ పర్టిక్యులారిటీ ఇన్ ద బైబిల్. కాబట్టి దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది బైబిల్ గ్రంథంలో ఆదివారమునకు. ఆ ఆదివారమున అనేక దీపములు ఉన్నవని చెప్తున్నారు. అక్కడ దీపములు అనగా అనేకములైన ఆత్మలు. ఆ దినమున పౌలు భక్తుడు ఉదయకాలము మొదలుకొని సాయంకాలం మొదలుకొని ఆ దినమున మనము చూచినప్పుడు దరిదాపుగా 10 గంటల సేపు ఆయన అక్కడ ఆరాధన క్రమము జరిగించాడని విశ్లేషకులు ముగిస్తున్నారు. 10 గంటలు ఆత్మలన్నీ ఆ యొక్క వాక్యము కొరకు ఎదురు చూసిన స్థితిని మనము చూస్తున్నాం. ఆ యొక్క ఆరాధన క్రమములో ఎప్పటి వరకు ఉన్నారు? అర్ధరాత్రి వరకు కూడా ప్రతి ఒక్కరూ వారికి వారుగా ఆత్మతో నింపబడిన వారై దేవుని వాక్యమును వినటానికి సిద్ధపడి వారు అక్కడ ఉన్నట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. మరియు అక్కడ జరిగినటువంటి మరి యొక్క సంఘటన ఏమిటంటే, మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని స్వీకరించడానికి వారు ప్రిపేర్ అయిపోయారు. ఆదివారమున రొట్టె తినాలి, ఆదివారం ద్రాక్షారసము తీసుకోవాలి, అది నా ప్రభు వారి యొక్క శరీరము, నా ప్రభు వారి యొక్క రక్తమని వారు ఎంతో తృష్ణ కలిగిన ఆత్మలను పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ప్రతి విశ్వాసి గమనించవలసినది, ఆదివారము ఆరాధనను ఎప్పటికీ
విడవకూడదు, విడవకూడదు, విడవకూడదు. వారికి ప్రోగ్రాం ఉంది కాబట్టి రేపు ఆ దినమున ఎక్కువ సమయాన్ని దేవునికి హెచ్చించినట్లుగా పౌలు భక్తుడు ఇంకా అనుచరులందరినీ మనము చూస్తూ వస్తున్నాం. వారు సిద్ధపడినటువంటి వారుగా ఉంటున్నారు రొట్టెను ఆ యొక్క రక్తమును స్వీకరించడానికి. ఆ రీతిగా ఆయన ఆదివారం నాడున మనం చేయాల్సిన పని చెప్తున్నాడు. ఆదివారం నాడున ఆరాధనకి వెళ్ళవలసిన పని చెప్తున్నాడు. ఆదివారం నాడున ఆయన శరీర రక్తములో పాల్పొప్పులు పొందే స్థితిని తెలియజేస్తున్నాడు. ఆదివారం రోజున ఎంత సమయమైనా కూడాను ఆయనతో ఉండటానికి మనం సిద్ధపడాలని వాక్యము బోధిస్తూ ఉన్నది. అయితే మనకు చాలా బలహీన పరిస్థితులు ఉంటాయి. మనకు చాలా బలహీన పరిస్థితులు ఉంటాయి. ఆ బలహీన పరిస్థితుల్లో మనము అప్పుడప్పుడు కింద పడిపోతూ ఉంటాం. ఆ బలహీన పరిస్థితుల్లో మనము కింద పడిపోతూ ఉంటాం. ఆ బలహీన పరిస్థితుల్లో మనము కింద పడిపోతూ ఉంటాం. జాగ్రత్త. మనము మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకున్నటువంటి బలహీనతలను దేవుని సన్నిధిలోనికి తీసుకొని రాకూడదు. నిద్ర అనే ఒక బలహీనత మనకి, ఆకలి అనే బలహీనత మనకి, ధనార్జన అనే బలహీనత మనకి, మన ఆత్మీయ స్థితిని మరిచిపోయి లోకరీతిగా ఉన్న పరిస్థితిపై, లోకంలో ఉన్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో మనము ఉండటానికి, పాల్గొనటానికి మన బలహీన పరిస్థితులు ఉంటాము. కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన వారము మన బలహీనతలను ఆయన సన్నిధిలోనికి తీసుకొని రాకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుని కొన్ని సంగతులను మనం చూస్తాం. సంఖ్యాకాండంలో ఉన్న స్థితిని ఒకసారి గుర్తుపెట్టుకుంటాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో ఉన్న ఒక సత్యాన్ని చదువుతూ వస్తున్నాం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసోపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు. ఒకటి బలహీనత, ఆహారం. బలహీనత, మాంసము గురించి బలహీనత అనేక మందికి. ఆ మాంసము దొరకపోతే ప్రాణం పోయినట్టే ఫీల్ అయిపోతుంటారు. అయితే దేవుని సన్నిధికి నీ బలహీనతకి ఏ మాత్రం కూడా నీవు ఆ యొక్క చొప్పించకూడదు. ఆ బలహీనతను ఆ ప్రాంతానికి తీసుకొని రాకూడదని ఆత్మదేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ ఉన్నాడు. నీ బలహీనతలు దేవుని సన్నిధిలో ఉండకూడదు. నీ బలహీనతలు దేవుని సన్నిధిలో పెట్టకూడదని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరలా చూడండి, ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియను నాతో కూడా మేల్కొని ఉండలేరా. దేవుడు తన శిష్యులతో మాట్లాడుతూ వస్తున్నారు. ఒక్క గడియ కూడా మీరు ఉండలేరా నిద్రపోకుండా. చాలా మంది సంఘాల్లో నిద్రపోని రోజు ఒక వ్యక్తితో కూడా ఉండదు. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన శిష్యులు కూడా అలాగ చేశారు. అలాగా ఆహారము, నిద్ర, బలహీనతలు, ఆ రీతిగా యోహాను భక్తుడు కూడా ఒక స్థితిని మనకు తెలియజేస్తున్నాడు. యోహాను భక్తుడు 16వ అధ్యాయము 12వ వచనములో ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను భక్తుడు 16వ అధ్యాయము 12వ వచనములో ఒక సత్యాన్ని తెలియజేస్తూ వస్తున్నాడు. నేను మీతో చెప్పవలసిన ఇంకా అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు వాటిని సహింపలేరు. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఏంటి ఎంతసేపు చెప్తున్నాడు? సమయము, అదొక బలహీనత. కాలము బలహీనత. దేవుని సన్నిధిలో సమయము, ఎంత సమయం పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తున్నాడో అంత సమయాన్ని నువ్వు హెచ్చించు. ఆహారం గురించి ఇశ్రాయేలు మాంసం గురించి ఆపేక్షగా ఉన్నారు.
దేవుని యొక్క సన్నిధిలో సమయం గురించి మనము దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా పెట్టకూడదు. అలాగా ఇక్కడ మరలా నిద్ర, ఈ నిద్ర దేవుని సన్నిధిలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. 1 కొరింథీ 3:2 కూడా మరి యొక్క బలహీనతల గురించి ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 3:2 అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితని కాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కదా. శరీరేచ్ఛలతో ఉండకూడదు. శరీరేచ్ఛలు దేవుని సన్నిధిలో ఏ మాత్రం కూడా శరీరేచ్ఛలు ఉండకూడదు. శరీరానికి సంబంధించినటువంటి ఆశలన్నీ కూడా తగ్గిపోవాలి. 4, 1 సమయము గురించి బలహీనత, 2 ఆహారము గురించి బలహీనత, ఆకలి గురించి, 3 నిద్ర గురించి బలహీనత, 4 శరీరేచ్ఛలు గురించి ఆత్మతో కూడిన స్థితి నీకుండాలి. మరి యొక్క సత్యాన్ని మనం చదువుకున్నాం. తద్రీతిగా పరిశుద్ధ గ్రంథములు మన బలహీనతల గురించి ఆయన తెలియజేసిన స్థితిని మనం చూస్తున్నాం. ఆయన సన్నిధిలో మనం ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా ఉండాలని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. 1 కొరింథీ 14:3 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలిగినట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. మీకు ఆదరణ కలుగ చేయటానికి వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆ ఆదరణ మీకు క్షేమాభివృద్ధిని కలిగి చేయటానికి ఉండాలని దైవజనుడిగా పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలంలో నన్ను ప్రేరేపించిన స్థితిని మీరు చూస్తూ వస్తున్నారు. ఆ రీతిగా ఉన్న క్రమంలో ఈ దినమున జరిగినటువంటి వాక్య భాగంలో ఒక వ్యక్తి యవనస్తుడైనటువంటి వాడు ఏ విధముగా తన నిద్రకు బానిసైపోయాడు. అందరూ నిద్ర, దేవుని వాక్యం అంటున్నారు, యవనస్తుడైతే నిద్రాభారము కలిగి, అంత మాత్రమే కాదు, ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోలేదు. శరీరేచ్ఛ, ఆత్మతో నింపబడిన స్థితి లేదు. తనకున్నటువంటి ఆలోచన చొప్పున యవ్వనేచ్ఛలను బట్టి వస్తే ఆలోచన చొప్పున కిటికీలో కూర్చున్నాడు. మిగిలిన ఆత్మలన్నీ అక్కడ ఉన్నాయి. దీపాలు ఉండవలసిన ప్రదేశంలో, కూర్చోవలసిన ప్రదేశంలో, నిర్దేశించవలసిన ప్రదేశంలో కూర్చున్నారు. దేవుని ఆలయములో ఆదివారం నాడు రొట్టె కొరకు సిద్ధపడిన వారు ఎవరు ఏ ప్రదేశంలో ఏ రీతిగా కూర్చుంటున్నారో పరిశుద్ధ గ్రంథం మనకి ఇది బోధిస్తున్నది. మనకున్నటువంటి ఆత్మీయత ఆ వ్యక్తిలో కొరపడినది, ఆ కొరవుగా ఉన్నది. ఆవిడ యొక్క పరిస్థితిని మనం చూసినప్పుడు అందరూ ఆత్మపూర్ణై ఉన్నారు. పౌలు భక్తుడు ఆత్మపూర్ణుడై బోధించాడు, ఆత్మపూర్ణుడై శక్తివంతుడై ఉన్నాడు. ఆ బిడ్డ ఆ యొక్క కిటికీలో కూర్చొని, ఆ బిడ్డ ఐతుకు అనే యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుతుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందబడి చనిపోయిన వాడై ఎత్తబడెను. జాగ్రత్త సుమి. మరణము, ఎత్తబడుట నీ బలహీనత. నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నిద్రాభారముతో జోగి క్రింద పడిపోయి మరణించే స్థితిలోనికి వెళ్తున్నావా? ఆయన యొక్క ఆరాధన క్రమంలో ఉన్నప్పుడు సమయము లేదు, నాకు వేరే పనులున్నాయి. చాలా సున్నితంగా దేవుడి దినాలు మాట్లాడతాం. చాలా మందివి నాకు ఇవాళ పర్సనల్ వర్క్స్ ఉన్నాయండి అంటే దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వట్లేదని. దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం నేర్చుకోండి.
నీ యొక్క ఆరాధన క్రమానికి, నీ పర్సనల్ యాక్టివిటీకి ఎప్పుడు కూడా నువ్వు ఆ కంపారిటివ్ స్టడీ చేసుకొని ఉండొద్దు. దేవుని పని తర్వాతే నీ పని, దేవుని పని తర్వాతే నీ పని. అట్లా డిసైడ్ అయిపోండి. ఆకలి, కొద్ది సమయము ఓర్చుకోలేవా దేవుని కొరకు? నిద్ర, ఏ సమయంలో నిద్రపోవాలో దేవుడు ఆ సమయాన్ని నువ్వు పోవాలి కదా. శరీరేచ్ఛలు, దేవుని సన్నిధిలో శరీరేచ్ఛలు ఉండకూడదు కదా. సమయ పాలన, ఇవన్నీ దేవునికి సంబంధించినవి. నీవు మరణిస్తావేమో గుర్తించుకో, నరకమునకు వెళ్తావేమో గుర్తించుకో, భక్తిహీనతలోనికి వెళ్తావేమో గుర్తించుకో. ఏ పర్ఫెక్ట్ బిలీవర్ ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా ఉండాలని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. భక్తుడైనటువంటి పౌలు భక్తుడు ఆ ప్రాంతంలో చేసినటువంటి గొప్ప శక్తివంతమైన క్రియ ఏంటంటే, ఆత్మదేవుని యొక్క మహాకృపను బట్టి చూడండి, అక్కడ వారి యొక్క తృష్ణను 5వ వచనంలో చూస్తాం. వీరు ముందుగా వెళ్లి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని ఉండిరి. పులియని రొట్టెల దినమైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితే. తృష్ణ కలిగి ఉండాలి దేవుని సన్నిధికి వెళ్ళటానికి. ఆదివారము వారు దూర ప్రయాణాలు చేశారు వాక్యం బోధించడానికి, వాక్య సత్యాలను అనేక మందికి బోధించడానికి. వారు చేసినటువంటి ప్రతి పనిని మనం గుర్తించుకోవాలి. వారు చేసినటువంటి ప్రతి పనిని మనం గుర్తించుకోవాలి. మన జీవితాల్లో మనం ఎలాగుంటున్నామని ఐతుకు వలె జోగి అనగా దా బలహీనతలోనికి పడిపోయి, ఆ బలహీనతలోనికి వెళ్ళి ఏదో తినాలని, ఏదో చూడాలని సమయం, ఆ సమయం అయిపోయింది, నా టైం అయిపోయింది. ఆల్ దిస్ థింగ్స్ షుడ్ బి వీడెడ్ అవుట్. ఆల్ దిస్ థింగ్స్ షుడ్ బి వీడెడ్ అవుట్. దేవుని సన్నిధిలో ఇలాంటి బలహీనతలు ఉండకూడదని ఆత్మదేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు. అయితే ఆ ఐతుకుకి అదృష్టం ఏంటంటే, అనగా దేవుని యొక్క కృప ఏమిటంటే, ఆ దినమున ఆత్మవశ్యుడైనటువంటి పౌలు భక్తుడు ఏం చేశాడంటే చూడండి, అతని పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకుని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పెను. ఇప్పుడు జాగ్రత్త, సున్నితమైన విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. నీ ప్రాణము, నీ శరీర రుగ్మత, 3 అంతస్తులపై పడినోడు ఎలాగుంటాడంటే, తలల పగిలి ఇరిగిపోయి, నడుములు ఇరిగిపోయి, ఆ స్పైనల్ కార్డ్ ఇరిగిపోయి చచ్చిపోతాడు అంతే. దేవుడు నీకేం చేస్తున్నాడు? నీకు జీవముని ఇవ్వటానికి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఇచ్చాడు. చూడండి అక్కడ జరుగుతున్న విషయం. ఆయన మరలా పైకి వచ్చి 3 అంతస్తులు మళ్ళీ పైకి ఎక్కాడు. ఆయన కూడా 65 years అబౌవ్ ఉంటాడు. అప్పుడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. వారు ఆ బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషముగా ఆదరణ కలిగెను. భక్తుడు చేసినటువంటి క్రియను బట్టి, ఆ చిన్నవాడు జీవించిన విధానాన్ని బట్టి సువార్తీకరణ అక్కడ అద్భుతంగా జరిగిందని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథములు ఏలియా భక్తుడు కూడా ఒక వ్యక్తిని బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. 1 రాజుల గ్రంథములో 17వ అధ్యాయములో ఒక సంఘటన గుర్తు చేసుకుంటున్నాం. మనం అందరం ఎప్పుడు చదువుకునే మాటలే, మనము సందర్భానుసారంగా గుర్తు చేసుకుంటున్న స్థితిని మీకు తెలియజేస్తున్నాను. 17వ అధ్యాయములో ఉన్నటువంటి మాట, 17వ వచనము. అటు తరువాత ఇంటి జమాను అనే ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము
నిలువజాలంత వ్యాధి గలవాడాయను. ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను అంటే మరణించాడు కంతే. మరణించాడు కంతే. ఆ బిడ్డ కూడా ఈయన చేసినటువంటి స్థితిని బట్టి 31వ వచనము, ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారజోచుకొని, యెహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా. నీ దేవుడు జీవమివ్వగల దేవుడు. నీ పాపముల నుంచి నువ్వు విడుదల కావాలి. అక్కడ అంటుంది చూడండి, అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తున్నది. అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తున్నది. ఆ అన్న మాటలో ఒక సత్యాన్ని మనం అక్కడ చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తివంతమైన దేవుని నామమును బట్టి దేవాతి దేవుడు మనకు తెలియజేస్తున్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. ఏలియా చిన్నవాని గడిలోనికి ఈట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడు అయి ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనెను. 18లో మాట్లాడి చూడండి, పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా. పాపము మరణం, పాపము మరణం. కాబట్టి మనము మరణమునకు పాత్రులము కాకూడదు. మనము మరణమునకు పాత్రులము కాకూడదు. మనము మరణమునకు పాత్రులము కాకూడదు. ఏ మాత్రము కూడా జీవంలోనే మనం జీవించాలి. మరి ఒక సంఘటన 2 రాజులు 4లో మరి ఒక భక్తుడు చేసిన క్రియను కూడా చూస్తున్నాం. 2 రాజులు 4లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 34వ వచనం, మంచము మీదకెక్కి బిడ్డ మీద తను తాను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెంట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతలో దేవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వారి మీద పొడుగుగా బిడ్డ 7 మారులు తుమ్మి కళ్ళు తెరచెను. దేవుని యొక్క అద్భుతమైన శక్తివంతమైన స్థితిని బట్టి 3 యవ్వనస్తుల్ని దేవాతి దేవుడు బ్రతికించినటువంటి సంఘటనలను మనం ఇదనాన చదువుకుంటూ వచ్చాం. ఆ రీతిగా మధ్యరాత్రి కాలమున కొన్ని సంఘటనలు మన గ్రంథంలో ఉన్నాయి. అయితే ఈ దినమునకై మన సమయాన్ని బట్టి 2 సంగతులు చదువుకుంటాం. డెత్ ఆఫ్ ఫస్ట్ బోర్న్. ఐగుప్తులో మనకు తెలుసు, మధ్యరాత్రుల్లోనేమో ఇక్కడ ఏం జరిగిందంటే మరణించిన వారిని కొత్త నిబంధనలో దేవాతి దేవుడు బ్రతికించిన స్థితిని మనం చూసాం. ఇక్కడ 11:4లో మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశమునకు బయలు వెళ్ళెదను. అప్పుడు సింహాసనం మీదనున్న ఫరో తొలి పిల్ల మొదలుకొని తిరుగలి విసురాజు తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశంలో తొలి పిల్లలందరూ చచ్చెదరు, జంతువులలో తొలి పిల్లలన్నీ చచ్చదు. జ్యేష్ఠత్వాన్ని దేవుడు అక్కడ మధ్యరాత్రిని జరిగినటువంటి సంఘటన గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ మధ్యరాత్రిని ఆ ప్రార్థన చేస్తున్నటువంటి సంఘంలో అద్భుతాన్ని దేవుడు చేశాడు. 12:29లో ఒక సత్యాన్ని చదువుతున్నాం. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని సంసారంలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశం తొలి పిల్లలందరినీ పశువుల తొలి పిల్లలందరినీ యెహోవా హతము చేశాను. అక్కడ పాపం చేసినటువంటి దేవునికి విరోధముగా ఉన్నటువంటి వారిని అందరినీ ఆ విధంగా జరిగినట్టుగా మనము చూస్తూ వస్తున్నాం. బోయజ్ డిస్కవర్డ్ రూత్ గ్రంథాన్ని చూసినప్పుడు బోయజ్ మధ్యరాత్రి సమయంలో ఆయన రూతును కనుగొన్న స్థితిని మనం అక్కడ చూస్తున్నాం. దేవుని కొరకు సిద్ధపరచబడినటువంటి
యోగ్యకరమైన భవిష్యత్తును అక్కడ చూస్తూ వస్తున్నాం. 3:8 ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. కాబట్టి మధ్యరాత్రి దేవుడు నీతో మాట్లాడే సమయము, నీకు కావలసినటువంటి ప్రతి పరిస్థితిని అనుగ్రహించే సమయమని మనము గుర్తుంచుకోవాలి. మత్తయి సువార్త 25:6లో కూడా దేవుడు మనకు చెప్పినటువంటి ఒక సంఘటనను మనం చూసినప్పుడు అక్కడ కూడా మధ్యరాత్రి సమయంలో ఏం జరుగుతుందో చూస్తూ వస్తున్నాం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినుచుండెను. అర్ధరాత్రి వేళ యేసు రానయ్యున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదని ఇక్కడ అర్ధరాత్రి వేళ వచ్చిన సంఘటన ఆయన గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నీ యొక్క సమయము, నిద్రాభారము దేవుని సన్నిధిలో ఉంచుక నీకు నువ్వుగా బలపరచబడి నీ జీవితాన్ని గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా అర్ధరాత్రి వేళ అనగా బైబిల్ గ్రంథంలో అర్ధరాత్రి మంచి ప్రాధాన్యత ఉన్నది. నీ యొక్క లోకంలో నువ్వు నిద్రిస్తున్నావా, దేవునితో ఉంటున్నావా అని దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆదివారం నాడున నీ యొక్క బలహీనతలు చార్చిలో ఏ రీతిగా ఉండాలో చెప్తున్నాడు, ఏ సమయంలో ఉండాలో చెప్తున్నాడు, శరీరరక్షణ గురించి చెప్తున్నాడు, సమయ పాలన గురించి చేస్తున్నాడు, నీ ఆకలిని గురించి తెలియజేస్తున్నాడు. కాబట్టి నీ యొక్క ఆత్మీయతను బలపరచుకోవడానికి నీవు ఆదివారమున చేయవలసిన పని చేస్తున్నావా లేదని నా పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. నైనా ఉదయకాల సమయంలో నైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. నైనా మీరు మాకు నిర్దేశించిన పునరుత్థాన ఆదివారము సమయము, మా శరీరచలు, మా యొక్క బలహీనతలు మొత్తము విడిచినైనా నీతో ఉండటానికి మమ్మల్ని మీరు బలపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు. అంత మాత్రమే కాదు నాయనా, మీ శరీర రక్తములను తీసుకునటానికి మీరు మమ్మల్ని శక్తివంతులను చేసుకున్నందుకు కూడా కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నారు. తద్రీతిగా మేము మరలా తిరిగి లేచే పునరుత్థాన శక్తిని పొంది యోగ్యతను కూడా మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాభివందనములు. తద్రీతిగా మా యొక్క ఆత్మీయతను బలపరుచుకొని నీ కొరకు సిద్ధపరచబడినటువంటి విశ్వాసులుగా బలపరచబడను గాక. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను స్వామి. ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి, నూతనమైన అనుభవాలతో నింపండి, నూతనమైన శక్తిని దయచేయండి. అయినా కుటుంబంలో ఉన్న ప్రతి బలహీన పరిస్థితిని విడుదల చేయండి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయండి, ఆత్మ కార్యములు జరిగించండి స్వామి. మీరు మహాదేవుడు, మీరు మహాదేవుడవు. అట్టి కార్యములు జరిగించే దేవుడిని విశ్వసించి ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రులకును బిడ్డలకును, బిడ్డలకును తల్లిదండ్రులకును, భర్తకును భార్యకును అయినా సమాధానమును, శాంతిని అనుగ్రహించండి. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక. నూతనమైన అనుభవాలతో కూడిన జీవితములు అనుగ్రహించి మీరే నా దేవుడిని ఒక సాక్ష్యం అనుగ్రహించబడిన గాక. జటిలమైన కఠినమైన అంధకార శక్తులను యేసు నామములో విడుదల చేయబడిన గాక. యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నైనా ఎదురు చూస్తున్నారు నైనా బిడ్డలు. వారికి రోజు మీ ప్రార్థనలు, మీ పాదముల యుద్ధ ప్రార్థిస్తున్నాను నైనా. ఆ బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించి గర్భఫలములు, వివాహములు, ఉద్యోగములు అనుగ్రహించబడిన గాక. అదే రీతి చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దాయిచేయన, వృద్ధులకు ఆదరణ, ప్రార్థన బలమును దాయిచేయన, స్వస్థత అనుగ్రహించడం అయినా. భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు స్వామి. వారి బిడ్డలు అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలు కని వెళ్ళారని అయినా వారిని ఆశీర్వదించండి. క్షేమమైన సమాచారము మాకు అనుగ్రహించండి. భారతదేశం నుండి అనేక దేశాలకు ఉద్యోగాలకు వెళ్ళి ఉన్నారు. అదే రీతిగా అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, ఆస్ట్రేలియా దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, అదే రష్యా దేశం, చైనా దేశము, అదే రీతిగానైనా ఆస్ట్రేలియన్ కంట్రీస్ లో ఉన్నటువంటి వారు, అమెరికన్ కంట్రీస్ లో ఉన్నటువంటి వారు, అదే
రీతిగా యూరోపియన్ ఏషియన్ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదకరంగా మార్చి క్షేమమైన సమాచారము ఉద్యోగములను గ్రహించండి నాయన. మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తి స్థిరపరచబడిన గాక. మహోన్నతుని మహాదేవుని మహాకృప భద్రపరచబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక. ఆ పట్టణంలో దేశంలో రాష్ట్రములు విశ్వమును ఆశీర్వదించి ఆ కరోనా నుంచి విడుదల చేసి శాంతిని సమాధానమును అనుగ్రహించబడిన గాక. అదే రీతిగా నాయన మా పట్టణంలో దేశం రాష్ట్రం ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. అధికారులకు అధిపతులకు జ్ఞానం వివేకము దయచేసి పరిపాలన సౌలభ్యం అనుగ్రహించినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. నూతనమైన అనుభవాలతో కూడిన ఆత్మశక్తి స్థిరపరచబడి నూతనమైన అనుభవాలతో నింపబడిన గాక. కృపా సత్య సంపూర్ణమైన దేవుని మహోన్నతమైన కార్యముని జరిగించబడిన గాక. మహాదేవా గొప్ప దేవా ఆత్మ కార్యములు జరిగించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నూతనమైన అనుభవాలతో కూడిన జ్ఞానము అభివృద్ధి మాకు దయచేస్తున్నందుకు కూడా కృతజ్ఞతాభివందనములు. ఆత్మ కార్యములు జరిగించే దేవుడవు నాయన, ఆత్మశక్తిని దయచేసే దేవుడవు నాయన, నూతనమైన అనుభవాలతో నింపే దేవుడవు నాయన. అట్టి నూతనమైన శక్తి మాకు దయచేసి మీరే మహిమ పరచబడును గాక. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి స్థిరపరచబడును గాక. పట్టణమును ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. అదే రీతిగా సంఘమును సంఘ బిడ్డలను ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. రాలేని బిడ్డలకు నేను అవకాశం ఇవ్వండి నాయనా. మీరు ఇవ్వాలినైనా, మీరు ఇవ్వాలినైనా. నా బిడ్డలు నీ సన్నిధిలో ఆనందించాలినైనా. మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. కష్టమనక నష్టమనక వస్తున్న బిడ్డలందరూ ఆశీర్వదించి బలపరిచి ఆర్థిక స్తోమతలోను అనేక సమస్యల నుంచి విడుదల చేయబడిన గాక. ఆ రోగం నుంచి విడుదల చేయబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక. మంగళవారం గురువారం శనివారం జూమ్ నాయన జరుగుతుండగా మీ కృప నా బిడ్డలతో సిద్ధీకరింపజేసి నూతనమైన శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక. నిన్నటి ఆదివారం నెట్ పోయింది నాయన. ఈ రేపు ఆదివారానికి మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. నా బిడ్డలనైనా దూరపరచకండి నాయనా. నా బిడ్డలను దూరపరచకండి నాయనా. ఆత్మతో నింపండి స్వామి. మమ్మలను కూడా బలపరచండి. ఆరోగ్యాలు దయచేయండి. శక్తివంతము చేసుకోండి. నిన్నటి దిన నాయన యానివర్సరీ ఆరాధనలు మీరు మహింపరచబడినందుకు స్తోత్రాలు. మీ కృపలు భద్రపరిచినందుకు స్తోత్రాలు. మీ ఆత్మ కార్యములే జరిగించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభును తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చున తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయి. వాడి అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధన నుండి తేక కీడు నుండి రక్షించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుని వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి కృప దయ కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో నింపిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసి మానవాళికి శాంతిని అనుగ్రహించిన దేవుడు, సంఘమును సంఘ పరిచయను విశ్వాసులను ఆత్మీయంగా సిద్ధపరిచి స్థిరపరిచి క్రమపరిచిన దేవుడు సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడును గాక. ఆమేన్. 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 Hallelujah. 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 Have a blessed day, my dear children. God bless you all. God bless you. Thank you. Thank you.